2013 మే 30న ఆకాశవాణి కేంద్రంలో చేసినప్పుడు ఆచంట జానకిరామ్ అయ్యగారు వీరభద్రరావు వంటి వారు గుర్తుకొచ్చి ఎంతో ఉత్సాహం మరింత ఉద్వేగం కలిగి సరిగ్గా తేదీ గుర్తులేదు కానీ అదే 7 సెప్టెంబర్ మండలి బుద్ధప్రసాద్ అలాగే కొందరు మిత్రులతో 3-4 రోజులు తంజావూరు తిరువయ్యూరు నేలతూరు తిరుచిరాపల్లి ఇలా తెలుగుదనంతో ముడిపడిన విషయాలను వ్యక్తులను నేరుగా చూడటం కలవడం సాధ్యమయ్యేలా పర్యటన ప్రణాళిక చేశారు. నేను మద్రాసులో ఆ బృందంతో కలిసి ఆ సాంస్కృతిక పర్యటన కబుర్లు తెలుగు వెలుగు పత్రికలో రాసిన గుర్తు. ఇందులో భాగంగా మేళత్తూరు వెళ్ళాం. అది త్యాగరాజస్వామి సమాధి ఉండే తిరువయ్యూరుకు 5-6 కిలోమీటర్ల దూరంలో. త్యాగరాజస్వామికి సమకాలీకుడైన మేళత్తూరు వెంకట్రామ శాస్త్రి సుమారు 11 తెలుగు నాటకాలు రాశారు. వీరి తండ్రి గోపాలకృష్ణయ్య కూచిపూడి నాట్య సిద్ధాంత సిద్ధేంద్ర యోగి. ఈ ఇద్దరు నారాయణ తీర్థుల శిష్యులనండి. 1950లో విజయనగర పాలకుడు తంజావూరు పాలకుడిగా చెవ్వప్ప నాయకుడి కుమారుడు అచ్యుతరాయల్ని నియమించారు. అచ్యుతరాయలు సుమారు 500 మంది బ్రాహ్మణులకు ఆశ్రయం కల్పించారు. ఆ ప్రాంతమే మేళ అంటే ఉన్నత్తూరుగా ప్రాచుర్యం. ఈ రకంగా ఆశ్రయం పొందిన వారు కళలకు దోహదపడ్డారు. నారాయణ తీర్థులు కూడా మేళత్తూరులో స్థిరపడ్డారని అంటారు. ఈ నారాయణ తీర్థుల ప్రశిష్యులైన మేళత్తూరు వెంకట్రామ శాస్త్రి రచించిన తెలుగు రచనలే మేళత్తూరు నాట్య నాటకాలుగా భాగవతం మేళగా ప్రసిద్ధి. క్రమంగా తెలుగు రచన తమిళ లిపిలో రాసుకొని తమిళ యాసతో ప్రదర్శించటం మొదలై శ్రీరామనవమి ప్రహ్లాద జయంతికి రాత్రంతా ఈ నాట్య నాటకాలు వేయడం మేళత్తూరులో మొదలై క్రమంగా ప్రహ్లాద జయంతికి 2 రోజులు వేయటంగా మారింది. తర్వాత 1 రోజు మారింది. ఒక మేళత్తూరులోనే కాదు, శాలీయ మంగళం, పేపేరమానలు, సూలమంగళం, నల్లూరు, ఊస్కాడు, పులిబేడు, గోవిందపురం, తిరువిళనెల్లూరు, మరుదానెల్లూరు వంటి చోట్ల కూడా తెలుగు భాగవతాల ప్రదర్శన ఉండేవని సావ్యం రమేష్ ఎల్లలు లేని తెలుగు గ్రంథంలో వివరిస్తారు. మేళత్తూరులో మహాలింగం రామలింగం గారిని కలిసి వారింట భోజనం కూడా చేశారు. 2014 ప్రహ్లాద జయంతి రోజున జరిగే ప్రదర్శనకు మద్రాసుకు వచ్చి నాకు ఆహ్వానం కూడా అందించారు. ఇదిలా ఉండగా మద్రాసులో నవంబర్ డిసెంబర్ సంగీత ఉత్సవాలు, డిసెంబర్ జనవరిలో నాట్య నృత్యోత్సవాలు విరివిగా జరుగు. 2014 జనవరి 6న మేళత్తూరు భాగవత మేళ ప్రదర్శన ఉన్నట్టు ఈమెయిల్ కలైమామణి కుమార్ పంపారు. ఆ ప్రదర్శనను నేను హంస మైలాపూర్లో చూసి దీని గురించి ఆంధ్రప్రభ ఆదివారం కాలంగా ఫిబ్రవరి 9 సంచికలో ఒక చిన్న వ్యాసం కూడా రాసి ఈ వ్యాసం ఇటీవల నా పుస్తకంలో వేణునాదంలో కూడా. నిజానికి 2014 మేలో మేళత్తూరు వెళ్ళాలనుకున్నా. అయితే వేరే ట్రిప్ క్రాష్ అవ్వడంతో వెళ్ళలేక. కానీ దానికి మించిన పని ఒకటి 2015 జనవరి సంక్రాంతి మద్రాసులో తెలుగు ఆకాశవాణి ద్వారానే. ఏ దక్షిణాది కేంద్రానికి లేని రీతిలో మద్రాసు ఆకాశవాణి ప్రాంగణంలోని మంచి ఆడిటోరియం ఉంది. అటు మైలాపూర్ అడయారి బిలిగేన్ మద్రాసు విశ్వవిద్యాలయం ఎదురుగా లైట్ హౌస్ మెరీనా బీచ్. ఇది మద్రాసు ఆకాశవాణి పరిసర ప్రాంతం. అప్పుడు సంగీత ప్రవేశం కార్యక్రమ అభినివేశం ఉన్న సహృదు శ్రీ సుబ్రహ్మణ్యం మద్రాసు ఆకాశవాణి డైరెక్టర్. వారికి నేనంటే అభిమానం, గౌరవం. 2015 సంక్రాంతికి ఆకాశవాణి తెలుగు విభాగం తరపున సొంత ఆడిటోరియంలో మేళత్తూరు భాగవత మేళ ప్రదర్శన ప్రతిపాదన వారు ఆమోదించారు. మిత్రుడు మహాలింగం బృందంతో మేళత్తూరు నుంచి తరలి వచ్చారు. 2015 జనవరి 12 సాయంకాలం 6 గంటలు తొలిసారి ఆకాశవాణి మేళత్తూరు భాగవత మేళా నిర్వహించి వేదిక మీద ప్రదర్శింపజేది. అంతకుముందు విజయవాడ నుంచి ఒక బృందం మేళత్తూరు వెళ్ళి ఆడియోను ఆర్కైవ్స్ కోసం రికార్డు చేసిందని అన్నారు. పూర్తి వివరాలు నాకు అందుబాటులో
ఈ ప్రదర్శనకు మద్రాసు తెలుగు మిత్రుడు మహదానందపడి ప్రఖ్యాత రచయిత కోవలి లక్ష్మీనరసింహన్ రావు గారి కుమారుడు నాగేశ్వరరావు అతిథి, మహాలింగం వారితో పాటు అరవింద సుబ్రహ్మణ్యం, ఎస్ నాగరాజన్, ఆర్ సుబ్రహ్మణ్యం, ఆర్ రామస్వామి, అరుణాచలం వంటి వారు అటు నటన ఇటు నాట్యంలో రాణించారు. తెర మేరకు వేణ శ్రీనివాస్, మురళీ రంగరాజన్, హరిహరన్ మొదలైన వారు సంగీత పరంగా తోడ్పాటు. వీరి ప్రదర్శనలో నాట్యం విశేషం గొప్పగా రాణించారు. అది అలా మేము రికార్డు చేసి ప్రదర్శన రేడియో 2 భాగాలుగా 2015 జనవరి 14, 15 తేదీల ఉదయం 8:15 మద్రాస్ బి కేంద్రం ద్వారా తెలుగు కార్యక్రమాల భాగంగా ప్రసారం. నల్లికుప్పు స్వామి తోడ్పాటుతో ఆ రోజుల్లో మద్రాస్ FM గోల్డ్ ఛానల్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అదొక అపరూప సందర్భం. మహాలింగం వ్యక్తిత్వం గొప్పది, దాన్ని తెంచుకోవడం బహు కష్టం. కొందరు 2015 మేలో ప్రహ్లాద జయంతి ప్రదర్శన సమయాన్ని అతిథిగా వెళ్ళారు. నటుడు అరవింద స్వామి తండ్రి ఈ ఊరికి చెందినవారు. వారు నల్లికుప్పు స్వామి నేను ఆనాటి వేడుకలు ఎంతో మందితో చూశారు. ఆ ప్రదర్శన నడుస్తుండగా నల్లికుప్పు స్వామి నా చెవిలో ఈ ప్రదర్శన ఆడియో తెలుగు ఆకాశవాణి కేంద్రాలన్నిటిలో ఒకేసారి ప్రసారమైతే బాగుంటుంది. ప్రహ్లాద చరిత్రం తెలుగు దేవనాగరి లిపిలో తొలిసారి పుస్తకం వచ్చింది. మహాలింగం దీని ఆవిష్కరణకు 2016 మేలో ఆహ్వానించారు. అదే సమయంలో డాక్టర్ సాయి కృష్ణ యాచేందర్ కూడా అక్కడ కలిసిన జ్ఞాపకం. అలా వెళ్ళినప్పుడు శాదీయ మంగళం కూడా వెళ్ళి ప్రదర్శన కూడా కొంత చూశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేళతూర్ భాగవత మేళ ప్రదర్శనలో మొత్తం సంగీతం, నృత్యం ప్రధానం, వచనం దాదాపు ఉండదు. కూచిపూడి పోలింది కనుక నాటకం అంటాం. అయితే శాలీయ మంగళం ప్రదర్శనలో సంగీతం, నృత్యం బాగా తక్కువ, వచనం ఎక్కువ. ఈ శాలీయ మంగళం రీతిని ఎస్పి రంగారావు, రోజామణి నటించిన EBMY భక్త ప్రహ్లాద సినిమాలో స్వీకరించారని నాకు ఆ ప్రదర్శన చూస్తుండగా బలంగా అనిపించి, ఊర్వశి శారదతో నేను హంస కూర్చున్న ఫోటో ఫేస్బుక్లో విపరీతంగా ఆదరణకు నోచు. ఇది 2017 ఏప్రిల్ 8న మహాలింగం ప్రచురించిన మార్కండేయ చరిత్రం ఆవిష్కరణ సభ. ఆ సభలో ఒకవైపు శారద, మరోవైపు నల్లికుప్పు స్వామి నన్ను అభినందించడం ఒక మధుర స్మృతి. కేవీ రమణాచారి, ఎన్ ముక్తేశ్వరరావు వంటి సహృదయుల తోడ్పాటుతో మహాలింగం బృందం తెలుగు ప్రాంతాల్లో ప్రదర్శన ఇచ్చి, నేను తిరుపతి ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు మహతి ఆడిటోరియంలో 2016 చివరి మాసాల్లో ఒక ప్రదర్శన జరిగింది. దీని ఆడియోను మహాలింగం అనుమతితో తిరుపతి ఆకాశవాణి కేంద్రాన్ని మురళీధర్ చక్కగా రికార్డు చేసి, దీనికి సంబంధించిన నల్లికుప్పు స్వామితో ఒక ప్రతిపాదన చేసి ఆయన అంగీకరించి, దాని ఫలితంగా 2017 మే 10 తేదీ సాయంత్రం ఉదయం 10 గంటలు 11 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని 12 ఆకాశవాణి కేంద్రాలు 1 గంట పాటు మేళతూర్ భాగవత మేళ ప్రహ్లాద చరిత్ర ప్రసారం చేశాయి. ఈ ప్రసారాన్ని కుప్పస్వామి ప్రాయోజితం చేయటం వల్ల ఆకాశవాణికి 1,00,000 రూపాయలకు పైగా లాభించి, ఇప్పుడు మళ్ళీ ఈ వ్యాసంలోని తొలి 2 వాక్యాలు ఇంకోసారి మేము చదువుకోమని మమ్మల్ని కోరుతున్నారు. అందుకే స్వచ్ఛమైన ఇచ్ఛ, నిజాయితీ గల ప్రయత్నం, సాహసంతో కూడిన ప్రయోగం కలిపి శ్రమిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాయి. రేపు శ్రామిక శకటము, తమిళ తెలుగు సొబగు, దాని గురించి